క్యాటర్ చేయండి. వీళ్ళకి ఏమైపోయిందంటే అంతటా ఒకటే సార్ ఇప్పుడు మనం ఎంత అడ్వాన్స్ ఎఫెక్ట్స్ అన్నగారు కందికుంట వెంకటప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో కూటమి నాయకులైతేనేమి, అధికారులైతేనేమి, అలాగే పట్టణ ప్రముఖులైతేనేమి అందరి సమక్షంలో కదిరి పట్టణం గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఈరోజు చర్చించడం జరిగింది. కదిరిలో జరుగుతున్న ఏదైనా అసాంఘిక కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈరోజు పోలీసు వారికి ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఏదైనా బైక్ రైడింగ్లు చేసేటప్పుడు చిన్నపిల్లలకు బైకులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలని. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత 3-4 బండల్లో ఎక్కి అనవసరంగా స్పీడ్తో వెళ్ళి ఎదుటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలుగజేస్తున్నారు. అలాంటి వారిని కూడా కొద్దిగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు శాసనసభ్యులు చెప్పడం జరిగింది. తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ సమస్యల గురించి కూడా కొద్దిగా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పట్టణంలో ట్రాఫిక్కు ఇబ్బందికరంగా కొద్దిమంది రోడ్లలోకి వచ్చారు. అలాంటి వారు కూడా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు సర్దుకొని ప్రజలందరికీ ఏమాత్రం ఇబ్బంది కలగకోకుండా వాళ్ళు సర్దుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే తిరువీధులు అయితేనేమి, అలాగే నరసింహస్వామి టెంపుల్కు వచ్చే భక్తాదులకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగిన, అసౌకర్యం కలిగిన వాళ్ళు సహకరించి దేవస్థానానికి వచ్చే దానికి అక్కడ ఒక సుహృద్భావ వాతావరణము, అక్కడ వచ్చేసి దైవత్వము ఉండేలాగా సహకరించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో, సేవిస్తున్నారో అలాంటి వారిని కొద్దిగా కఠినంగా శిక్షించమని ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులకు కందికుంట ప్రసాద్ అన్న గారికి మా కూటమి తరఫున అయితేనేమి, ప్రజల తరఫున అయితేనేమి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణంలో గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఐమాక్స్ లైట్స్ ప్లస్ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి ఇనాగరేషన్ జరిగింది. అందులో భాగంగా పట్టణంలో ఉన్న అందరితోటి సమావేశం ప్లస్ పాత్రికేయ మిత్రులతో సమావేశం నిర్వహించి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు చర్చించి వాటికి ఏదైనా సొల్యూషన్ అనేది దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ జరగడం జరిగింది. ఇందులో భాగంగా మేజర్గా ఫోకస్ చేసిన ఇష్యూస్ పార్కింగ్ ప్లేసెస్, వెహికల్ రిస్ట్రిక్షన్ చేయడం కానివ్వండి, బయట నుంచి వచ్చే హెవీ వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, అలాగే ట్రాఫిక్ ఇష్యూస్, తర్వాత బిజినెస్ పీపుల్ లోడింగ్ అన్లోడింగ్ ఇష్యూస్ వాటి మీద, తర్వాత గంజాయి డ్రగ్స్ వీటిని అరికట్టే విధానం మీద, ఇట్లా సో మెనీ ఇష్యూస్ ఇవాళ డిస్కషన్ జరిగింది. దాని మీద అధికారులకు అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో 1-2 వారాల్లో అధికారులంతా ఆ కార్యాలయంతో అంటే ప్లాన్తో, యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల ముందుకు వస్తారు. ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ముందుగానే తెలియపరచడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దానికి అందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మేజర్ చేంజ్ అనేది మన ఊర్లో ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన నుంచి కూడా చిన్న చిన్న త్యాగాలు అనేవి తప్పనిసరిగా దానికి మనం సిద్ధంగా ఉంటే మన ఊరు బాగుపడుతుంది. కాబట్టి దానికి అందరికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉంటూ అధికారులకు కానీ ముఖ్యంగా మాకు కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది. చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు మాకే ఫోన్ చేసి చెప్పండి సార్ పోలీసులు కలిగినట్టుంటారు. మేము ఏదో కార్యకర్తల మీద ప్రజలతో మేము కూడా ఫోన్లు చేస్తుంటాం. మేము కూడా మా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి మా పరిధిని కొంచెం, ప్రతి ఒక్కరి పరిధిని కొంచెం వాళ్ళ పరిధిలో కొంచెం మార్పుకి అనుకూలంగా వ్యవహరిస్తే పట్టణం బాగుపడుతుందని ఆశిస్తూ అందరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతున్నాను. కదిరిలో ఈ రోజున అందరి సహకారం, కౌన్సిలర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, చైర్పర్సన్, వైస్ చైర్మన్లు కావచ్చు, ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదటి అడుగు ఏంటంటే ఒక 12 చోట్ల ఐమాక్స్ లైట్స్ ప్రారంభించడం జరిగింది 38 లక్షల రూపాయల ఖర్చు. అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంటరప్షన్, విద్యుత్ అంతరాయం కలుగుతూ వస్తాం.
దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ కమిటీలో నేనే మాటి వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్, ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజా స్కీమ్లో డీప్గా రెడీ చేస్తున్నాం. అది ఎక్కడ మనం ల్యాండ్ అవుతాం అనేది మనకి ఇంకా అసెస్మెంట్ దొరకలేదు. కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా 5 కోట్ల రూపాయలతో ఈ రోజున తిరువీధుల్లో అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్ గత వినాయక చవితప్పుడు ఒక టవర్ ఎరెక్షన్ చేసాం. పవర్ ఇంటరప్షన్ లేదు అక్కడ. ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు, తిరువీధులు కావచ్చు, పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఈరోజు పని ప్రారంభించడం 5 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు, మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం. ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించారు. నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది వరకు ముందుకు పోగలుగుతాం. అంతేకాకుండా 7 సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చినాం బైపాస్. అప్పట్లో కూడా ఇదే కూటమి ఉండింది, డబుల్ ఇంజన్ సర్కారే ఉండింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. 250 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 7 సంవత్సరాల కాలం పడుతుంది. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చి సంవత్సరం అయింది. ఇది కూడా నేను చెబుతున్నాను. ఈ సంవత్సర కాలంలో 1కి 5 సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే ప్రస్తావిస్తే ఈ రోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి, కలెక్టరేట్ దృష్టికి ఆర్డీఓ గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా డీల్ అవుతుంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక 2-3 రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్ ఓపెన్ అయ్యే విధంగా పనులు జరిగేటువంటి పరిస్థితులు కల్పించాం. కాంట్రాక్టర్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందుల రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ రోడ్ అది ఆధారే అనంతపూర్ రోడ్ మీద కనెక్టివిటీ పోయేసి పులివెందుల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక బాటిల్ నెక్ ఉంది. అక్కడ PCCL వాళ్ళకి ఏదైతే HT లైన్ పోతుందో ఆ టవర్ ఎరెక్షన్లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడతా ఉంటే ఒక్కొక్క 2-3 సార్లు మేమే మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడైతే సూటబుల్ ఫీజిబుల్ ప్లేస్ ఉందో అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది ఇంకో 2 నెలల పాటు సమయం, 2 లేదు 3 నెలలు కూడా పట్టచ్చు, మ్యాక్సిమం 3 నెలలు. 3 నెలల లోపు అది కూడా క్లియర్ అవుతుంది. మీన్వైల్ ఎక్కడో ఓ చోట మార్పుకి అయితే మొదలు పెట్టాలా, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే రాశస్తం చెందినటువంటి క్షేత్రానికి ఆ డివినిటీ తీసుకురావాలా. ట్రాఫిక్ అంతరాయాలు ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, బజార్లు చాలా కంజెస్టెడ్ ఉన్నాయి. మీన్వైల్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది, వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలా, వాళ్ళని స్టేక్ హోల్డర్స్ కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలనే ఒక ఆలోచనతోనే ఈ రోజున అందరినీ వచ్చిన సందర్భంగా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా వాళ్ళకు తెలిసినటువంటి సలహాలంతా చెప్పినారు, సూచనలు కూడా చేశారు. వాళ్ళకి కాన్ఫరెన్స్లో తీసుకోవడం ద్వారా కూడా మాకు ఒకటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజల్లోకి కొద్ది వరకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచన తెలియజెప్పే ఒక ప్రక్రియ కిందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అందులో భాగంగానే మిమ్మల్ని కూడా అడ్రస్ చేస్తాను. మీ పాత్ర కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పార్టీ. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఒకవైపున ఓపెన్ అవుతూనే హిందూపూర్ రోడ్డు నుంచి వచ్చేటువంటి, బెంగళూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా మదనపల్లి రోడ్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి, అదేవిధంగా రాయచూడు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా 7వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం. 7వ తారీఖు ముందే పోలీస్ వారికి, మున్సిపాలిటీ వారికి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారికి అందరికి కూడా చెప్తున్నాం. విల్ ఫెసిలిటేట్ దే ఈ వెహికులర్ మూవ్మెంట్
రెగ్యులరైజ్ చేద్దాం, నాట్ రిస్ట్రిక్టింగ్, రెగ్యులరైజ్ చేద్దాం. హై టన్నేజ్ వెహికల్స్ ఏవైతే సిమెంట్ లారీలు కానీ వీటితో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య తలెత్తుందో వీటన్నిటిని కూడా దారి మళ్లించి మదనపల్లి రోడ్లోకి, అదేవిధంగా రాయచూడు నుంచి వచ్చే రోడ్డు వెహికల్స్, హై టన్నేజ్ వెహికల్స్ కూడా బైపాస్ నుంచి మన హిందూపూర్ రోడ్డుకి లేదంటే అనంతపూర్ రోడ్లోకి మళ్లించేసి కొద్ది వరకు ఊర్లోకి ట్రాఫిక్ హై టన్నేజ్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అందరికీ కూడా కొద్ది వరకు అసౌకర్యాలు వస్తాయి, కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కెనాట్ సాటిస్ఫై 100%. కొద్దిమందికి ఇండివిజువల్ అజెండా ఉంటుంది, పర్సనల్ అజెండా ఉంటుంది. దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాం, అందరం కలిసి అప్పీల్ చేస్తాం, దీనికి మీరు కూడా సహకరించండి. ఇది మనందరి కోసం, మన ఊరి కోసం చేస్తా అనేటువంటి కార్యక్రమం. ఏదో రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో, ఎలక్షన్స్ కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. సహృదయంతో అర్థం చేసుకోండి. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తాను. తలసరి ఆదాయం పెంచుకునేటువంటి అడుగులేయాలనే ఆలోచనతోనే ఒక మొదటి ప్రయత్నం మొదలుపెట్టాను. టెంపుల్ రెవెన్యూ పెంచుకోవాలా, ఊర్లో రెవెన్యూ పెంచుకోవాలా టూరిజం ద్వారా అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కలగజేయాలా, ఊర్లో వచ్చేటువంటి భక్తులకు కూడా అసౌకర్యాలు ఉండకూడదు. వ్యాపారస్తులు కూడా భక్తులు 4 రూపాయలు ఖర్చు పెడితేనే వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా కంఫర్టబుల్గా ఉంటారు కొత్తగా బయట నుంచి వచ్చిన డబ్బుతో అని చెప్పేసి ఆలోచనతోనే ఆ సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం భాగంగానే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాను అనేది మీరందరూ అర్థం చేసుకోవాలని ప్రజలకు కూడా కోరుతాను. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో, ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు, వాళ్ళకు కూడా మేము వచ్చే రోజుల్లో ఒక ఆలోచన చేస్తాం. ఒక టోల్ గేట్ పెట్టేసి ఫ్రీ ఎంట్రీ కింద వాళ్ళకు ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఊర్లోకి అలవ్ అయ్యే రకంగా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే ఆటోలకి నెంబర్స్ ఇచ్చేసి చేయమని చెప్పేసి పోలీసు వారికి తెలియజెప్పడం జరిగింది. బయట గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ఆటోలు కూడా ఊర్లోకి రాకుండా అక్కడే బయటనే రిస్ట్రిక్ట్ చేసే విధానంగా ఆలోచన కూడా చేస్తున్నాము. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. టెంపుల్కి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఊరు బయటే పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా టెంపుల్ ద్వారా ఒక 2 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇవన్నీ ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలనే ఒక సదుద్దేశంతో పోతాను. పట్టుదల అంటే పట్టుదల ఎవరి మీద మొండి పట్టుదల కాదు, నాకు సదుద్దేశం ఉంది. దీని వెనక ఊర్లో సౌకర్యాలు మెరుగుపరచాలా, ఈ ప్రాంతంలో దైవత్వం ముట్టిపడే రకంగా ఏదైతే సాంప్రదాయం ఉందో, ఏదైతే సనాతన ధర్మం ఉందో అది అమలయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ క్షేత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నీ చెప్తే అన్నీ రాత్రికి అయిపోవాలనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ కూడా నేను అధికారులకు కూడా చెప్తున్నాను, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మీ ముందు ఉంది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేటువంటి లీడర్షిప్ ఉంది. ఈ రెసిస్టెన్స్ అంతా మా మీదే వస్తుంది. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ, శాశ్వతమైన ప్రక్రియ. మారల్లా, ఆ మార్పు అనేది మంచిగా మారాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం, మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అంతకుమించి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, కేవలం మాటలకు పరిమితం అయిపోయేసి మనం క్యాజువల్గా తీసుకోవద్దని కూడా చెప్తున్నాం. స్ట్రింజెంట్ ఆపరేషన్ జరగాలని చెప్పేసి ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసేటువంటి విధానంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అమలు చేయిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సహకరించమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులు కూడా మీకు అర్థమైంది, నేను గతంలో కూడా పలుమార్లు చెప్తూ వస్తాను. ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులతో, స్టేక్ హోల్డర్స్తో కూడా ఇప్పుడు తిరువీధులు వెడల్పు చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కూడా డిస్కస్ చేయమంటున్నాం. మేబీ 1 or 2 దే మే డిఫర్, మెజారిటీ ప్రివేల్ అవుతుంది. 90% ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. 5-10% ఎవరైనా వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకుని నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పినా దాన్ని పరిగణలోకి తీసుకుంటూ 90% మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందులో భాగంగానే మా ఆలోచనలు ఉంటాయి, మా పనులు ఉంటాయి. అభివృద్ధి కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు మంచి చేసే విధంగా. ఈ రోజున మీరు ఏదైనా చిన్నగా టెంపరీగా కొన్ని హికప్స్ ఉన్నా, ఏదైనా కొంచెం అడ్డంకులు ఉన్నా, లేదంటే ఇబ్బందులు ఉన్నా, వాడిని లార్జర్ ఇంట్రెస్ట్లో మీకు మరింత మెరుగైనటువంటి ఆదాయ వనరులు చేకూరేటువంటి విధానాలకే ఆలోచన చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా కన్జర్వేటివ్ మైండ్ సెట్ కూడా మేము లేము. అంతేకాకుండా మనల్ని వెంటాడుతా ఉండేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే క్రైమ్. అసలు సిటీ గ్యాంగ్ మామూలుగా టీవీలో చూసిద్దాం, మన ఊరు దొంగతనాలు చేస్తున్నాయంటే సిటీ గ్యాంగ్లు వచ్చేసి
వీఆర్ ఫెయిల్యూర్. మనం ఎక్కడో తప్పు చేసి మనం విఫలమవుతాము, దాన్ని అధిగమించాల. అందుకనే పట్టుదలగా ముందుకు పోతున్నాం. ఈ రోజున 43 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకుని వచ్చినాం. ఈరోజు ఓపెన్ చేయాల్సింది ఎస్పీ గారు ఆమె ప్రియాక్యుపైడ్ ఉన్నందుకు ఆ పోస్ట్ పోన్ చేసి 2 days తర్వాత ఓపెన్ చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళని పని చేయడం అని చెప్పేసి ఒకటే మా ముందున్నటువంటి లక్ష్యం కాదు. పనిచేసే విధానంలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, పాలకుల మీద. ఆ విధానంలో భాగంగానే ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు అయితేనేమి, P4 సిస్టమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా P4 సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామో అది కూడా P4 విధానంలో ఏర్పాటు చేస్తున్నది. ఒక ఈషా కన్స్ట్రక్షన్ కంపెనీ అనే వాళ్ళు 15 లక్షలు ఇచ్చున్నారు. GKMN రిప్రజెంటెడ్ బై కృష్ణమోహన్ నాయుడు 10 లక్షలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వెంకటేశ్వర డెవలపర్స్ ఏదైతే నేను ప్రొపరేటర్ ఉన్నానో ఆ కంపెనీ నుంచి 18 లక్షల రూపాయలు ఇచ్చున్నాం. వెరసి 43 లక్షల రూపాయలు ఇచ్చున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి పోలీస్ వాహనాలకు కూడా CSR రూపేణ 5-6 కంపెనీలతో ఇప్పటికీ 1,03 లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి 3 నెలలు అవుతుంది. ఇంకా 33 లక్షల రూపాయలు కూడా 2 కంపెనీలు ముందుకు వచ్చినాయి. నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాను. ఆ 7 వాహనాలు కూడా పోలీసు వారికి, ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో పోయినప్పుడు చూస్తాను, దొబ్బుతూ ఉంటారు. ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టే చేస్తున్నాం. పోయి కాదు, లేదంటే పబ్లిసిటీ కోసం కాదు చేస్తూ ఉంటాం. వీఆర్ క్లియర్ విత్ అవర్ స్టాండ్. మా దగ్గర ఆలోచనలో స్పష్టత ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవంతా శ్రమ పడతా ఉండేది మీకోసం, ఈ ఊరి కోసం, ఊర్లో ప్రజల కోసం. ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తాను, మీరు మనం రాజకీయం చేసుకోవాలంటే మనం రాజకీయాలు మనం చేసుకుందాం. ఇటువంటి విషయాల్లో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరైనా వచ్చే రోజుల్లో పోలీసు వారు ఏదైనా చలాన్ వేసినా, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదు గాంజా పార్టీకి ఎవరైనా మీ దగ్గర ఫోన్లు చేసినా డోంట్ ఎంటర్టైన్. మేము కూడా చేయడానికి సిద్ధంగా లేదు, మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి అప్పీల్ చేస్తాను వాళ్ళను. ఊరి బాగు కోసం రాజకీయాలు అనేది ఎప్పుడు ఉంటాయి, నిరంతరంగా ఉంటాయి. మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి విషయాల్లో మనం రాజకీయాలు చేస్తే మాత్రం పాపం చేసినటువంటి వాళ్ళు మొత్తం దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మీరు చేసినా మేము వెనక తగ్గేదేమి ఉండదు. విల్ గో వెరీ టఫ్. ఖచ్చితంగా చాలా టఫ్గానే యాక్ట్ చేయమని చెప్పి పోలీసు వాళ్ళు కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన బిడ్డలు మనం కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కాలేజీల దగ్గర కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల దగ్గర పెట్టినారు, రైతు బజార్ మొత్తం పెట్టి పారేసినారు. పిల్లల దగ్గర గర్ల్స్ హై స్కూల్ దగ్గర పార్కింగ్ పెట్టారు. ఈ 2 అంశాల మీద కూడా చర్చించినాము. దాన్ని కూడా అడ్రస్ చేస్తాను. వచ్చే రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం. పిల్లల మీద ఇటువంటి ప్రభావాలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంలో తేడాలు వస్తూ ఉంటాయి. ఎవరైనా ఆడ మార్కెట్కి వచ్చిపోయే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తాను. వచ్చే రోజుల్లో రైతు బజార్లో గతంలో కూడా చెప్పినాను, దానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చినాం. ఆ లీగల్ కాంప్లికేషన్స్ కూడా క్లియర్ చేసుకున్నాం. వచ్చే రోజులు అవి కూడా ఊరికి 4 వైపులు కూడా రైతు బజార్లు నిర్మిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఇచ్చినటువంటి మాట కట్టుబడి తహసీల్దార్ గారు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారు. ఊరికి 4 వైపులు కూడా శ్మశాన వాటికలకి స్థలాన్ని కేటాయించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను తహసీల్దార్ గారికి చొరవ తీసుకున్నందుకు. దానికి ఇంకా ఏదైనా బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా ఉంటే కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం, యూ కోఆర్డినేట్ విత్ ద రెవెన్యూ అథారిటీస్. దానికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు, బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా బోర్వెల్లు లేదంటే షెడ్ ఏదైనా కావాల్సింటే కూడా వీఆర్ రెడీ టు ఫండ్ దెమ్. కానీ మాకు ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఓవర్కమ్ అవుతాం. కబరస్థాన్ని కూడా గతంలో చెప్తున్నాను, ముస్లిం పెద్దలకు చెప్తున్నాను, మా దగ్గర డబ్బులు ఉన్నాయి CSRలో, మీరు చేయించుకోండి అని చెప్పేసి పలుమార్లు చెప్పాను. కమిషనర్ గారు కూడా అడిగారు, మాకైతే రెస్పాన్స్ లేదు. ఇంకోసారి కూడా మా కౌన్సిలర్స్ ఉన్నారు, ముస్లిం లీడర్స్ ఉన్నారు, అందరూ కూడా చెప్తా ఉన్నారు. నిన్నటి రోజున పేపర్లు కూడా చదువుకుంటారు. APSPDC అది కూడా మాకేం రాజకీయాలు ఏం లేదు. దాన్ని ఇంతమంది పోయేసి అక్కడ ఉంటారు, ఎండలో ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు కూడా పండుగలు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు, అదొక ప్రక్రియ. కానీ పండుగలు వచ్చినప్పుడు కూడా ఎండలో కూర్చునే క్రమంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ సంవత్సరాలు రాజకీయాలు ఉన్నవి చెట్ల కింద నీళ్ళు ఉండేవాళ్ళు మామూలు బహుదిన్ పోయి ఫస్ట్ పోయి ఒకటి పర్మనెంట్ కూడా పెట్టుకుంటాడు. కుక్క పిల్ల పెట్టుకున్నట్టు రోజు కుక్క పిల్ల ఆడపోయి తిరిగిన కానీ ఒకసారి పోయి పర్మనెంట్ పెట్టుకుంటుంది. అట్లా ఈయన కూడా ఆ నీడు వచ్చే ప్లేస్ ఒకటి పెట్టుకున్నాడు. వాళ్ళు వీళ్ళు కాకుండా మా బహుదిన్ పోయిదే చెబుతాను. అంటే
దాంట్లో కూడా ఆ ఎండ నమాజ్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనకి ఆ రోజు మేము ఈ ప్రపోజల్స్ మిమ్మల్ని గౌరవించాలా, మీ సాంప్రదాయాలు గౌరవించాలా, మీరు మంచి పరిస్థితుల్లోనే ప్రార్థనలు కూడా చేసుకోవాలా, ఆ ప్రాంతాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆలోచనతో మీకు తెలియజేయడం జరిగింది. మీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, మాకు వేరే ఆలోచన ఏం లేదు. కాబట్టి దాన్ని కూడా అవైల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా అప్పీల్ చేస్తాను. వచ్చే రోజులు అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది కోరుతూనే పరిపాలన సాగిస్తామని గతంలో చెప్పినాము. అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము. దయచేసి ప్రజలందరికీ కూడా, స్థానికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి ఊరు బాగు చేసుకునే క్రమంలో భాగస్వామ్యులు కమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే పుట్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే, సంబంధిత అధికారులకు కావచ్చు, లేదంటే మా ఏదన్నా చెప్పదలుచుకున్నది నిర్మాణాత్మకంగా చెప్పితే మేము అర్థం చేసుకుంటాం. మేము వీఆర్ విత్ ఓపెన్ మైండ్. ఏదన్నా ఊరికి పనికి వచ్చేటువంటి అంశంలో మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏదైనా మీకు చెప్పితే వీఆర్ విత్ ఓపెన్ మైండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే దిస్ ఈస్ ద పీరియడ్, స్టిల్ వీ హ్యావ్ సర్టన్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఇంకా 1 వీక్ 10 డేస్ ఉంది. ఈ 1 వీక్ 10 డేస్లో ఎవరికైనా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు ఏ ముఖంగా చెప్పినా, వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పినా పర్లేదు, లేదంటే మెయిల్ పెట్టినా పర్లేదు, లేదంటే సంబంధిత అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు, పోలీస్ శాఖ వారికి కావచ్చు, మున్సిపల్ అథారిటీస్కి కావచ్చు, రెవెన్యూ వాళ్ళకి కావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ సజెషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము, కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దయచేసి అందరూ సహకారం కోరుతున్నాము, సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము.